ఈ 2024 ఇయర్ను క్రాస్ ఓవర్ చేసి దాటి 2025లోకి మనం ఎంటర్ అవుతుండగా మనం కొన్నిటిని ఈ సంవత్సరంలోనే వదిలిపెట్టేయాలి, విడిచిపెట్టేయాలి. అంటే ఇల్లు మారిపోవాలండి, మనం ఈ సంవత్సరంలో వేసుకున్న బట్టలన్నీ కట్టుకోకూడదు అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఫిజికల్ థింగ్స్. ఫిజికల్ ప్రిపరేషన్, భౌతికపరమైన సిద్ధపాటును గురించి నేను మాట్లాడడం లేదు, కానీ ఆత్మ సంబంధమైన సిద్ధపాటును గురించి నేను మాట్లాడాలని కోరుతున్నాను. ఆత్మ సంబంధంగా 2025వ సంవత్సరం కొరకు ఎలా మనము సిద్ధపడాలి అని ఆలోచన చేస్తే, పాత సంవత్సరంలో నీవెదుర్కొన్న చేదు అనుభవాలు ఏమున్నాయో వాటిని నువ్వు విడిచిపెట్టేయాలి. పాత సంవత్సరంలో నిన్ను బాధించిన పరిస్థితులు ఏమున్నాయో వాటన్నిటిని నువ్వు విడిచిపెట్టేయాలి. పాత సంవత్సరంలో ఎవరి మీద నువ్వు కక్షను, కోపాన్ని పెంచుకున్నావో దాన్ని నువ్వు విడిచిపెట్టేసేయాలి. పాత సంవత్సరంలో దేవునికి అయిష్టమైన అనుభవాలు, దేవునికి అయిష్టమైన అలవాట్లు, దేవునికి అయిష్టమైన విధానాలు ఏవి మన జీవితంలోకి వచ్చాయో వాటన్నిటినీ ఈ పాత సంవత్సరంలో విడిచిపెట్టినప్పుడే నూతన సంవత్సరంలో దేవుడు చేయబోయే నూతన కార్యాలు మన జీవితంలో పొందగలం. సో ఫస్ట్ థింగ్ ఇస్ క్లియర్ ద మైండ్, క్లియర్ ద హార్ట్. మన మనస్సును, మన హృదయాన్ని ముందు ఏ చెత్త ఉందో ఆ చెత్త అంతా ఏం చేయాలంటే, మన ఇల్లు ఎవరు ఉడవాలా? పక్కింటి వాళ్ళు వచ్చి ఉడరు, మనమే ఊడ్చుకోవాలి కదండి. మన ఇల్లుని మనమే క్లీన్ చేసుకుంటాం. నా మనస్సుని, నా హృదయాన్ని ఎవరు క్లీన్ చేయాలా? మనం చేయాలి కదా. మనం బాధ్యత తీసుకొని దేవుని మీద ఆధారపడి, దేవుని సహాయం మీద ఆధారపడి వీ హ్యావ్ టు లెట్ గో ఆఫ్ ద థింగ్స్ ఆఫ్ ద పాస్ట్. దేవునికి ఇష్టమైన వాటన్నిటినీ ఈ పాత సంవత్సరంలో విడిచిపెట్టినప్పుడు దేవుడు కొన్ని కార్యాలు జరిగిస్తారంట. చూడండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయము 18-19 వచనాలు ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18-19 వచనాలు. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఒకసారి ఇక్కడ ఆగుదామండి. జ్ఞాపకం చేసుకోవద్దు, తలంచద్దు. పూర్వకాలపు సంగతులు. చాలాసార్లు టైం దాటుతుంది, రోజులు గడుస్తూ ఉంటాయి, నెలలు గడుస్తూ ఉంటాయి. కొన్ని మాత్రం మన మైండ్లో చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఎందుకో తెలుసా? ఆ సీన్ ఏదైతే ఉందో దాన్ని మన మైండ్లో రివైండ్ రీప్లే. ఎవరో చెంప మీద ఒకసారి కొడితే అది టీవీ ఛానల్స్ వాళ్ళు 10 సార్లు టప్ టప్ అని కొట్టినట్టు వేస్తుంటారు. అలా ఉంటుంది కొన్నిసార్లు మన పద్ధతి. మనం ఎదుర్కొన్న కొన్ని చేదు అనుభవాలు మనల్ని ఆత్మీయంగా ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపే ఆ పరిస్థితులను మనం కొన్నిసార్లు మనసులో చాలా బలమైన ముద్ర అవి వేసుకొని ఉంటాయండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు, నువ్వు అటువంటి వాటిని గురించి నువ్వు తలంచడానికి వీలు లేదు, నువ్వు విడిచిపెట్టినప్పుడు దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తారంటే 19వ వచనం, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. అరణ్యములో త్రోవ, ఎడారిలో నది, ఇవి రెండు పాసిబిలిటీస్గా మన జీవితంలో ఎప్పుడు మారతాయి అంటే, ఏవి తలంచుకోవద్దని దేవుడు చెప్పారో, ఏవి ఆలోచించుకోవద్దని దేవుడు చెప్పారో వాటిని విడిచిపెట్టేసి ఆయన నూతన కార్యాల కొరకు విశ్వాసంతో ఎదురు చూస్తే మన జీవితంలో అసాధ్యమైనవి 2025వ సంవత్సరంలో దేవుడు సాధ్యపరచబోతున్నారు. నమ్మిన వారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. I am waiting with great expectation and great anticipation for the great things that God is going to do in our lives in the coming year. నేనైతే నిజంగా 2025వ సంవత్సరం కొరకు ఎంతో విశ్వాసంతో, ఎంతో ఆశతో నేను ఎదురు చూస్తూ ఉన్నానండి. దేవా, నువ్వు ఎన్నో బలమైన కార్యాలు, ఎన్నో గొప్ప కార్యాలు చేయబోతున్నావు. I am all prepared to receive. నేను పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నానయ్యా. నీవు సిద్ధంగా ఉన్నావా? దేవుడు చేయబోయే కార్యాల కొరకు నీవు సిద్ధపడాలంటే ఏవి విడిచిపెట్టాలో, ఏవి మర్చిపోవాలో, వేటిని వదిలిపెట్టాలో వాటిని వదిలిపెట్టేయాలి. ఇప్పుడు ఇంకొక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. వారు ఇశ్రాయేలీయులు ప్రయాణం ప్రారంభించిన తర్వాత ఐగుప్తులో వారు కొన్ని వందల సంవత్సరాలు ఉన్నారండి. కొంతమంది పుట్టిన దగ్గర నుంచి వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇప్పుడు వారు ఎర్ర సముద్రాన్ని దాటి వారు కనాన్లోకి వెళ్ళాలంటే ప్రయాణంలో ఎంత క్యారీ చేయగలరు? బ్యాగేజ్ ఇల్లంతా పట్టుకెళ్ళగలరా? చెప్పాలా? ఇల్లంతా మోసుకు వెళ్ళగలరా? కొన్నిసార్లు మనం ఈ ప్రయాణం అనగానే
మొత్తం అన్నీ సర్దేస్తూ ఉంటాం. అది మోసే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అని కదా. ఏవి ముఖ్యమో కొన్నిసార్లు స్త్రీలుగా మనకు ఆ బలహీనత అన్నీ పెట్టాలి. ఏమో అవసరం అవుతాయి, ఏమో అవసరం అవుతాయి. 2 చీరలు అవసరం అయితే 4 పడేస్తాం. ఎందుకంటే ఏమో అక్కడ ఏమన్నా అన్నీ ఎక్స్ట్రా పెట్టుకుంటూ ఉంటాం కొన్నిసార్లు. కానీ ఇశ్రాయేలీలు ఐగుప్తులో వారు బ్రతికినంతకాలం అక్కడే ఉన్నారు. బట్ వారు ఇట్ వాస్ టైమ్ ఫర్ దెమ్ టు చూస్, ఏవి తీసుకువెళ్ళాలి, ఏవి విడిచిపెట్టాలి. అన్నీ మోసుకెళ్ళడానికి వీల్లేదు. అన్నీ మోసుకెళ్ళాలనుకుంటే వాళ్ళు ఇంకెప్పటికీ బానిసత్వంలోనే. ఆత్మీయ జీవితంలో కూడా అంతే. నువ్వు చాలా మోసుకెళ్తున్నావు అనవసరమైన బ్యాగేజ్ నూతన సంవత్సరంలోకి. ఈ నూతన సంవత్సరం నీకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, ఈ నూతన సంవత్సరంలో నువ్వు వర్ధిల్లే అనుభవాలతో ముందుకు సాగాలంటే నువ్వు చాలా విడిచిపెట్టేయాలి. దేవుడు ఏవి విడిచిపెట్టమన్నారో వాటన్నిటినీ విడిచిపెట్టేసి ముందుకు వెళ్ళాలి. సో మొట్టమొదటి అంశం ఏంటంటే, ఏవి విడిచిపెట్టాలో వాటిని ఇప్పుడు మనసులోండి ఏవి తీసేసుకోవాలో అవి తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఖాళీగా విడిచిపెట్టేచ్చా, ఆ మనసుని ఎంటీగా వదిలిపెడదామా అంటే లేదండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట వ్రాయబడింది. ఒకసారి చదువుదాం, అందరం కలిసి చదువుదాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలవో వాటి మీద ధ్యానము ఉంచుకొనుడి. విడిచిపెట్టి శ్రేష్టమైన వాటితో మనస్సును, హృదయాన్ని నింపుకోవాలంట. దేంతో నింపుకోవాలి హృదయాన్ని? విశ్వాసంతో నింపుకోవాలి. దేంతో నింపుకోవాలి హృదయాన్ని? నిరీక్షణతో నింపుకోవాలి. దేంతో నింపాలి హృదయాన్ని? దేవుని మాటలతో నింపుకోవాలి. శ్రేష్టమైన అనుభవాలతో నింపుకోవాలి. సత్క్రియలు చేయాలని గొప్ప ఆశతో. ఫిల్ యువర్ హార్ట్ విత్ గుడ్ థింగ్స్, విత్ గ్రేట్ థింగ్స్, విత్ ప్రెషస్ థింగ్స్. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో ఒక లిస్ట్ ఉందండి. సత్యమైనవి, పవిత్రమైనవి, రమ్యమైనవి, మాన్యమైనవి, ఖ్యాతి గలవి. అటువంటి వాటితో దేవుని మందిరం ఎందుకో తెలుసా? ఏ విడిచిపెట్టాలో విడిచిపెట్టి శ్రేష్టమైన వాటితో మనల్ని మనం రీఫిల్ చేసుకోవడానికి దిస్ ఈజ్ అ వండర్ఫుల్ ప్లేస్, దిస్ ఈజ్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ. చాలామంది ఈ పాత సంవత్సరానికి సెండ్ ఆఫ్, కొత్త సంవత్సరంలో ప్రారంభించడానికి ఆయా ప్రాంతాల్లో రకరకాలుగా ఎంజాయ్ చేస్తున్నారేమో. బట్ హియర్ వి ఆర్, జీవం ఇచ్చిన జీవాధిపతి అయిన దేవుని సన్నిధిలో ఆయన కృతజ్ఞతలు చెప్పుకోవడానికి. అయ్యా, నూతన సంవత్సరంలో నేను అడుగు పెట్టాలంటే నీ సహాయం, నీ కృప లేకపోతే నా వల్ల కాదు. అందుకని నీ మీద ఆధారపడడానికి నేను వచ్చాను.